సింగరేణి కార్మికులకి దసరా పండుగ ముందే వచ్చేసింది. మీ కష్టంతో వచ్చిన లాభాల్లో ఎక్కువ భాగం మీకే పంచుతున్నామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. 6 జిల్లాలకు చెందిన 40 బొగ్గు బావుల్లో ఏకంగా 39,000 మంది కార్మికులకి శుభవార్త చెప్పారు మంత్రి భట్టి విక్రమార్క. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఈసారి దసరా బోనస్ రాబోతోంది సింగరేణి కార్మికులకి. రెండు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4,701 కోట్ల లాభాలు ఆర్జించింది సింగరేణి. ఆ లాభాల్లో 33% కార్మికులకే చెందేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇక దసరా బోనస్ గా 796 కోట్లు పంపకం చేశారు. ఒక్కో కార్మికుడికి 1,90,000 నజరానా రాబోతోంది. గతేడాది కంటే ఇది 20,000 అధికం. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీకి కూడా 5,000 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నారు. సో ప్రభుత్వ ప్రకటనతో మంచి జోష్ మీద ఉంది సింగరేణి కార్మిక లోకం. 796 కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి యావరేజ్ 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కార్మికులకి 1,70,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతా ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి.